హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లీలావతి అనన్యతో కలిసి గుడికి వెళ్తుంది. అనన్య ప్రెగ్నెంట్ కాబట్టి అనన్యకి ఎలాంటి సమస్యలు రాకూడదని మనస్ఫూర్తిగా అనన్య గురించి నిజం తెలియకపోవడంతో కోరుకుంటారు లీలావతి. అదంతా చూస్తూ అనన్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కరెక్ట్గా అదే టైంకి లీలావతి అనన్యతో, అమ్మ, ఇక్కడ ఒక స్వామీజీ ఉంటారు. తన దగ్గరికి వెళ్తే నీకు పండంటి బిడ్డ పుడతాడు కదా, ఆ బిడ్డ గురించి నీ గురించి అన్ని విషయాలు చెప్తారు. కాబట్టి ఆయన ఆశీర్వాదం తీసుకొని వెళ్దామని లీలావతి ఆ స్వామీజీ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటుంది అనన్యాని. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. అమ్మో, ఒకవేళ నా ఫేక్ ప్రెగ్నెన్సీ గురించి ఆ స్వామీజీ అత్తయ్య గారికి నిజం చెప్పేస్తే ఇంకేమైనా ఉందా? లేదు లేదు, అలా జరగకూడదు అని కంగారు పడుతూ ఉంటుంది. ఏమ్మా అనన్య, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంటే, "ఆ, ఇప్పుడు అవసరమా అత్తయ్య గారు" అని అంటారు. అవసరమే, రా వెళ్దాం అని లీలావతి అనన్యని స్వామీజీ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఇంకా స్వామీజీ లీలావతి అనన్య వైపు చూస్తారు. అమ్మ లీలావతి గారు, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి అని అంటారు. అవును స్వామి, ఇంట్లో కొన్ని సమస్యల వల్ల గుడికి రాలేకపోతున్నాను. ఇదిగో నా కోడలు అనన్య, తను ఈ మధ్యే ప్రెగ్నెంట్ అని రివీల్ అయింది. కాబట్టి తన్ని మీరు ఆశీర్వదిస్తే బాగుంటుందని తీసుకొచ్చాను. అమ్మ, వెళ్ళి ఆశీర్వాదం తీసుకో అని అనన్యని ఆశీర్వాదం తీసుకోమంటారు. ఇంకా అనన్య అలా ఆశీర్వాదం తీసుకుంటుంటే ఒక్కసారిగా స్వామీజీకి ఇంకా అనన్య అబద్ధం ఆడుతుంది అనే విషయం అయితే అర్థమవుతుంది. వెంటనే లీలావతితో, అమ్మ, తను మీ కోడలు అంటున్నారు కదా, కానీ తను ప్రెగ్నెంట్ అనే లక్షణాలేమీ కనిపించటం లేదు. ఒకసారి మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెక్ చేయించండి. ఎందుకంటే తన మొహం చూస్తుంటే ఏదో విషయాన్ని దాచిపెడుతున్నట్టు, తన మనసులో ఒకటి పైకి ఒకటి ఉన్నట్టు అనిపిస్తుంది. నేను తను వెళ్ళిపోయాక ఎందుకు మీకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఆ అమ్మాయి ముందు చెప్తే తను మళ్ళీ మీ దగ్గర ఏదైనా దాచిపెట్టచ్చు. కాబట్టి తనకి తెలియకుండా తన్ని మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. అప్పుడు నిజం మీకే అర్థమవుతుంది అని స్వామీజీ ఒక సలహా ఇస్తారు లీలావతికి. అలాగే స్వామి, నేను తన్ని ఇప్పుడే హాస్పిటల్కి తీసుకువెళ్తాను అని లీలావతి అనన్యని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. ఇంకా అలా అనన్య లీలావతి హాస్పిటల్కి రీచ్ అయ్యి హాస్పిటల్లో టెస్ట్ చేయించేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది అనన్య. ఆ టెస్ట్లో క్లియర్గా అనన్య ప్రెగ్నెంట్ కాదు అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట లీలావతి. ఛీ, ఇన్ని రోజులు నీ మాటలు విన్నాను. నువ్వు నువ్వు అబద్ధం చెప్పట్లేదేమో అనుకున్నాను. అలాంటిది ఈ పరిస్థితిలో కూడా నువ్వు అబద్ధం చెప్తున్నావంటేనే నువ్వు ఎంత నీచానికి దిగజారావో అర్థమైంది. ఛీ అని ఇంకక్కడి నుండి అసహించుకొని అనన్య నిజస్వరూపాన్ని తెలుసుకొని వెళ్ళిపోతారు లీలావతి. ఇది ఇలా ఉండగా శరణ్య, దర్శన్ ఇద్దరూ అడవిలో ట్రాప్ అయిపోతారు. దూరం నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అయినా ఏ ఇల్లు కనబడకపోవడంతో, ఇదేంటి, ఏ ఇల్లు కనిపించట్లేదు దర్శన్ గారు అని అంటుంది. నేను అదే చూస్తున్నాను. ఇప్పుడు ఎలా అని చూస్తే దూరంగా ఒక చిన్న గుడిసె కనబడుతుంది. అదిగోండి, అక్కడ గుడిసె ఉంది, పదండి వెళ్దామని చెప్పి ఇంకా శరణ్య, దర్శన్ ఇద్దరూ లోపలికి వెళ్తారు. బామ్మగారు, మేము సిటీ నుండి వచ్చాం, కానీ మా కార్ పాడవడంతో మేము దారి తప్పి ఇటువైపు వచ్చాం. కాస్త మాకు దారి చూపిస్తారా అని అడుగుతారు. ఇక్కడి నుండి మీరు మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళాలంటే అదిగో అలా 10 కిలోమీటర్లు నడవాలి. కానీ ఇప్పుడు రాత్రి అయింది కదా, ఇప్పుడు వెళ్తే ఈ అడవిలో క్రూర మృగాలు తిరుగుతాయి. కాబట్టి మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకొని రేపు పొద్దున వెళ్ళండమ్మా అని అంటారు ఆ పెద్దావిడ. సరే బామ్మగారు అని శరణ్య వెళ్ళబోతుంటే పాపం శరణ్యకి చాలా ఇంకా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి. శరణ్య, ఏమైంది అని అడుగుతారు దర్శన్. ఏం లేదండి, బాగా అలిసిపోయాను కదా, అందుకే బాగా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అని అంటారు. ఓ, అయితే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి ఇంకా అలా శరణ్యనైతే రెస్ట్ తీసుకోమని చెప్తాడు దర్శన్. ఇంకా దర్శన్ ఆ పెద్దావిడ దగ్గరికి వచ్చి, బామ్మ, బాగా దాహం వేస్తుంది, కాస్త నీళ్ళు ఇస్తావా అని అడుగుతారు. "ఆ, నీళ్లు లేవు బాబు, కానీ తాటికల్లు ఉన్నాయి, తాగుతావా అని అడుగుతారు. తాటికల్లా అంటే ఏంటి బామ్మగారు అని అడుగుతారు. ఇదిగో
ఇదే బాబు, కొంచెం తాగు అని చెప్పి ఇంకా తాటి కళ్ళని ఒక కుండలో ఇస్తుంది. తాగుతారు. బాగా నచ్చుతుంది దర్శన్కి. ఇంకొకసారి ఇవ్వమంటాడు. అలా దర్శన్ ఆ తాటి కళ్ళని ఫుల్గా డ్రింక్ చేస్తాడు. డ్రింక్ చేసి ఇంకా అలా శరణ్య దగ్గరికి వస్తాడు దర్శన్. శరణ్య నిద్రపోతూ ఉంటుంది. దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి శరణ్య వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. శరణ్య, ఇవాళ నువ్వు నా కంటికి ఎంతో అందంగా కనబడుతున్నావు. నిజంగా ఇంత అందం నేను ఎప్పుడూ చూడలేదు అని అలా పాపం చూస్తూ ఉండిపోతాడనమాట దర్శన్. అప్పుడే ఇంకా అలా కళ్ళు తెరిచి చూస్తుంది శరణ్య. చూసేసరికి ఎదురుగా నవ్వుతూ దర్శన్ కనబడతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. దర్శన్ గారు, ఏంటి మీరు ఇంకా నిద్రపోలేదా అని అడుగుతుంది. లేదు శరణ్య, నిద్రపోలేదు. కానీ ఇవాళ నువ్వు చూడ్డానికి చాలా అంటే చాలా అందంగా ఉన్నావు శరణ్య అని ఇంకా మత్తుగా మాట్లాడుతూ ఉంటాడనమాట దర్శన్. ఒక్కసారిగా దర్శన్ని చూసి షాక్లో ఉండిపోతుంది శరణ్య. ఏంటి, నేను అందంగా కనబడుతున్నానా? ఏమైంది మీకు? మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతుంది. నాకేమీ అవ్వలేదు, నాకు అంతా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా శరణ్య దగ్గరికి వచ్చి శరణ్య బుగ్గలని చిన్న పాపలా ఇలా ఇలా అంటూ ఉంటాడనమాట దర్శన్. దర్శన్ గారు, మీరేం చేస్తున్నారని అడిగితే, నీకెప్పటి నుండో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను శరణ్య, కానీ చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పేస్తాను. ఐ ఐ లవ్ యూ శరణ్య అని చెప్పి అలా ఇంకా కింద పడిపోతాడనమాట దర్శన్. ఒక్కసారిగా శరణ్య షాక్లో ఉండిపోతుంది. అంటే నన్ను దర్శన్ గారు నిజంగా ప్రేమిస్తున్నారా అని చెప్పి ఇంకా అలా దర్శన్ వైపు చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది శరణ్య. ఇంకా అలా శరణ్య అయితే దర్శన్ తలని తన ఒళ్ళో పెట్టుకొని దర్శన్ని నిద్రపుచ్చుతూ చాలా అంటే చాలా హ్యాపీగా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆనంద భైరవి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఇదేంటి, దర్శన్ శరణ్య ఎక్కడికి వెళ్ళారో తెలియటం లేదు. ఆఫీస్లో ఫోన్ చేస్తే ఆఫీస్కి రాలేదు అంటున్నారు. శరణ్య, దర్శన్ ఇద్దరి కాల్ నాట్ రీచబుల్ అని వస్తోంది. ఇప్పుడు వాళ్ళు ఏమై ఉంటారు? వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరుగుతుందా? లేదు, అలా జరగకూడదు అని పాపం చాలా టెన్షన్ పడతారనమాట ఆనంద భైరవి. అప్పుడే కరెక్ట్గా దర్శన్ శరణ్య ఇంటికి రీచ్ అవుతారు. శరణ్య, ఎక్కడికి వెళ్ళారమ్మా? కనీసం ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోందేంటి అని అంటారు. అంటే అత్తయ్య గారు, మేము అడవిలో ట్రాప్ అయ్యాం, అందుకే రావడం లేట్ అయింది అని అంటారు. దర్శన్ పాపం ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. ఇంక వెంటనే ఆనంద భైరవిని చూస్తూ ఉంటుంది శరణ్య. హక్ చేసుకుంటుంది. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అత్తయ్య గారు. ఆయన నన్ను ప్రేమిస్తున్నానని ఆయన మనసులో మాట బయట పెట్టారు అత్తయ్య గారు అని అంటుంది పాపం శరణ్య. ఒక్కసారిగా ఆనంద భైరవి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇలా ఎప్పటి నుండో నిన్ను దర్శన్ని సంతోషంగా చూడాలి అనే నేను కోరుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనంద భైరవి. ఇదంతా దూరం నుండి చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతుంది అనన్య. లీలావతి ఆనంద భైరవి దగ్గరికి వచ్చి, ఆనంద, నువ్వు చెప్పింది నేను తప్పనుకున్నాను. నీ మాటల్ని కొట్టి పాడేశాను. కానీ ఇప్పుడు అర్థమైంది, ఈ అనన్య నన్ను మోసం చేసిందని. కావాలనే నన్ను ఇరికించింది, నన్ను మాయ చేసింది, ప్రెగ్నెంట్ అని నమ్మించింది. కానీ ఇప్పుడు అర్థమైంది తను ప్రెగ్నెంట్ కాదని. ఈ విషయంలో నేను నిన్ను చాలా మాట్లాడినాను అని అంటారు లీలావతి. అయ్యో అక్క, ఎందుకలా అనుకుంటావు? ఇప్పటికైనా ఈ గుంట నక్క నిజస్వరూపం ఏంటో నువ్వు తెలుసుకున్నావు. నాకదే చాలక్క అని అంటారు. ఆనంద, వీళ్ళని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వకూడదు. వీళ్ళని గెంటేద్దాం ఆనంద అని అంటారు. లేదక్క, వీళ్ళని గెంటేయద్దు. ఎందుకంటే వీళ్ళు ఇద్దరూ ఆడవాళ్ళే. బయటికి గెంటేస్తే కనీసం నించోడానికి నీడ చోటు కూడా వీళ్ళ దగ్గర లేదు. ఆ రోజు చూసావు కదా, ఇంట్లో నుండి బయటికి గెంటేస్తే కనీసం తినడానికి తిండి కూడా లేదు. ఒక అనాథగా నాకు తెలుసు. ఆడపిల్ల ఒంటరిగా ఉంటే ఆ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అందుకే వీళ్ళు ఎంత నీచపు పనులు చేసినా పని వాళ్ళగా అయినా ఇంట్లో ఉండనిచ్చాను. కానీ
బయటికి గెంటేయలేదు. నువ్వు కంగారు పడకక్క, వీళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని ఆనందభైరవి అనన్య వైపు కోపంగా చూస్తారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఆనందభైరవి, లీలావతి అంతా ఇల్లు డెకరేట్ చేపిస్తూ ఉంటారు. శరణ్య, అత్తయ్య గారు, రేపే దామిని బర్త్డే కదా అని అంటారు. అవును, 22 సంవత్సరాల తర్వాత ఈ ఇంటి వారసురాలు మళ్ళీ ఈ ఇంటికి రాబోతుంది. నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటారు ఆనందభైరవి. అవును, ఎప్పుడెప్పుడు మేము దామినిని చూస్తామా అని మాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది అత్తయ్య గారు అని అంటుంది ప్రీతి. అవును, నా చెల్లెల్ని ఇప్పటి వరకు నేను చూడలేదు. నా నా చెల్లెలు ఎలా ఉంటుందో నాకు చూడాలనిపిస్తుంది అని పాపం రోహిత్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా కొన్ని గంటలే, మేం వెళ్ళి ఖచ్చితంగా తను తీసుకొస్తామని చెప్పి ఆనందభైరవి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. లీలావతి కన్న కూతురైన దామిని ఎప్పుడెప్పుడు 12 అవుతుందా అని వెయిట్ చేసి ఇంకా మార్నింగ్ అయ్యేసరికి వాళ్ళ బామ్మని నిద్రలేపుతుంది. బామ్మ, బామ్మ లే, ఇదిగో చూసావా, ఇవాళ నా బర్త్డే కదా, ఇవాళ నువ్వు చెప్తానన్నావు కదా, చెప్పు చెప్పు అని అడుగుతారు. అయ్యో ఏంటి, చెప్పు చెప్పు. చెప్తానమ్మా, ఒక్క నిమిషం నన్ను కాస్త స్నానం చేసుకొని రానివ్వు అని చెప్పి ఇంక వెళ్ళి ఆనందభైరవికి దొంగతనంగా కాల్ చేస్తారు ఆ బామ్మగారు. అమ్మా, మీకోసం ఇక్కడ ఎప్పటి నుండో ఎదురు చూస్తుంది దామినమ్మ, కాబట్టి మీరు త్వరగా రండమ్మా అని అంటారు. ఆ వస్తున్నాం అని చెప్పి ఎంతో హ్యాపీగా ఇంకా బయలుదేరుతారనమాట ఆనందభైరవి, లీలావతి ఫ్యామిలీ దామిని వాళ్ళ ఇంటికి. దామిని ఏమో ఎవరో వస్తారంటున్నావు, ఎవరు అని చూస్తూ ఉంటుంది. ఇదిగో వచ్చేశారు అని చెప్పి అనేసరికి ఇంకా అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటారు. అమ్మ దామిని అని లీలావతి పరిగెత్తుకుంటూ వచ్చి హక్ చేసుకుంటుంది. ఎవరు మీరు అని అడుగుతారు. నేనమ్మా, నేను మీ అమ్మని, నా పేరు లీలావతి అని పాపం హ్యాపీగా చెప్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట దామిని. ఏంటి, మీరు మా అమ్మగారా అని అంటారు. అవునమ్మా, నేనే మీ కన్న తల్లిని. జాతక దోషం వల్ల ఇన్నాళ్ళు నిన్ను ఇంటి నుండి దూరంగా ఉంచాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు నువ్వు మా ఇంటికి రావాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నేను కోరుకునేది అదేనమ్మా. ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది దామిని. అంటే నేను ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టానా అని హ్యాపీగా చూస్తుంటుంది. అవునమ్మా, నీకు 1000 కోట్ల ఆస్తి ఉంది, కాబట్టి ఇప్పటి నుండి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం, రామ్మా అని అలా ఇంకా తన్ని తీసుకువెళ్తూ ఉంటారనమాట ఆనందభైరవి ఫ్యామిలీ. ఇంకా ఘన స్వాగతం పలుకుతారు శరణ్య అండ్ ప్రీతి. అందరూ ఇంకా పువ్వులు రెడీ చేసుకుంటారు. అలా దామిని కారు దిగి వస్తూ ఉంటే పువ్వులని చల్లుతూ హ్యాపీగా పువ్వులను వేస్తూ ప్రశాంతంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఘన స్వాగతం పలుకుతూ శరణ్య, ప్రీతి లోపలికి వస్తుంది దామిని. అబ్బా, ఎంత పెద్ద ఇల్లు, ఇలాంటి ఇల్లు నేనెప్పుడు చూడలేదు, సినిమాల్లోనే చూశాను అని వాళ్ళ ఇల్లుని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. అలా దామిని ఇకపై ఇది నీ ఇల్లే అని అందరూ హ్యాపీగా చెప్తారు. అదంతా చూస్తూ ఎంత ఆస్తి, ఇదంతా నా సొంతమా అని చూస్తూ ఉంటే రోహిత్, దర్శన్ ఇద్దరు హ్యాపీగా దామిని దగ్గరికి వస్తారు. మీరు అని అంటారు. నేను నీ అన్నయ్యనమ్మా రోహిత్, ఇదిగో ఇతను పిన్ని కొడుకు దర్శన్ అని అంటారు. నిన్ను చూసి చాలా ఏళ్ళు అయిపోయింది కదా అని దర్శన్ రోహిత్ని కూడా హ్యాపీగా పలకరిస్తారు. కానీ దామిని మైండ్లో ఒక ఆశ అనేది కలుగుతుంది. నేను నిజంగా ఇంత కోటీశ్వరరాలనని తెలీదు, కానీ ఒకటి, ఈ ఆస్తంతా నా సొంతం అవ్వాలి అని నాకు ఆశ కలుగుతుంది. అది కరెక్టో కాదో కూడా నాకు అర్థం కావటం లేదు. సరేలే, చూద్దాం, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఈ ఆస్తి గురించి అన్ని విషయాలు కూపీ లాగుతాను అని ఇంకా దామిని అయితే అలా పొగరుగా తన ఆస్తి తనంత పెద్ద వారసురాలని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అనన్య మాత్రం ఈ క్యాండిడేట్ నాకు ఖచ్చితంగా ఉపయోగపడేలా నేను చేసుకోవాలి, శరణ్య అంటే తనకి చిరాకు పుట్టేలా చేసుకోవాలి, అప్పుడు మళ్ళీ ఈ ఫ్యామిలీలో
గొడవలు రైజ్ అవుతాయి అని ఇంకా చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా, కోపంగా, హ్యాపీగా ఉన్న ఆనందభైరవి ఫ్యామిలీ వైపు చూస్తూ ఇంకా అలా దామిని కేక్ కటింగ్ని చూస్తూ కుళ్ళుకుంటూ ఉంటుంది అనన్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.